హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షిలో ప్రశ్నిస్తే పీడీ చట్టం, నల్ల చట్టంతో చంద్రబాబు సర్కార్ అణిచివేత కుట్రలు, సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగం చేస్తాడట. సైబర్ నేరాల పదాన్ని చట్టంలో స్పష్టంగా నిర్వచించకుండా కుతంత్రం, పీడీ చట్టానికి సవరణ పేరుతో కూటమి ప్రభుత్వం పన్నాగం చేస్తుంది. కేంద్ర ఐటీ చట్ట పరిధిలోని అంశాలు సైబర్ నేరాలుగా ముద్ర, సైబర్ నేరాలను ఏకంగా పీడీ చట్ట పరిధిలో తెస్తూ సవరణలు, నోటీసు ఇవ్వకుండానే అక్రమ అరెస్టులకు బాబు సర్కార్ ఎత్తుగడ, ఏడాది పాటు అక్రమ నిర్బంధానికి పథకం, బడ్జెట్ సమావేశాలు చివరి రోజు అదనపై జెండాగా మండలిలో బిల్లు పెట్టి ఆమోదం, విస్తృత చర్చకు అవకాశం లేకుండా సర్కార్ కుటిల వ్యూహం, ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీస్తే అక్రమ కేసులే లక్ష్యం, రౌడీలు స్మగ్లర్ల మీద పెట్టినట్టుగా సోషల్ మీడియా పోస్టులపై పీడీ చట్టం ఏమిటి, ఆ ఆంక్షలు కేసులు న్యాయస్థానాలు నిలబడవంటున్న రాజ్యాంగ నిపుణులు, ఎక్కడికక్కడ కోర్టులను ఆశ్రయించిన బాధితులు, ప్రజాస్వామ్యవాదులు. ఇది సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అండ్ కూటమి ప్రభుత్వం. నిన్న అసెంబ్లీ సమావేశం చివరి రోజు మండలిలో హడావుడిగా ఒక టేబుల్ ఐటమ్గా పెట్టారట. ఈ ఏదైతే సైబర్ నేరాలు అనే పదాన్ని పెట్టి పీడీ యాక్ట్కి సవరణల పేరుతోని పీడీ యాక్ట్లో సైబర్ నేరాలు అని పెట్టారు. ఆ వర్డ్ పెడితే సైబర్ నేరాలలో ఈ సోషల్ మీడియా దాన్ని కూడా సైబర్ దాని కింద కన్సిడర్ చేసి సైబర్ అనే వర్డ్ని అందులో ఇంప్లీట్ చేస్తున్నారు. చేయటం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా సోషల్ మీడియా యాక్టివిస్టు ప్రభుత్వం పైన విమర్శలు చేసినా, ప్రభుత్వాన్ని నిలదీసినా, ప్రశ్నించినా పీడీ యాక్ట్ కింద లోపటేస్తాడు. దాదాపు సంవత్సరం బట్టి ఇది బెయిల్ రావాలంటే. ఇది ఒక పన్నాగం, కుట్ర పన్నుతుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఉండొద్దు, ప్రశ్న ఉండొద్దు, అడిగేవాడు ఉండొద్దు, ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ప్రతిపక్ష పార్టీని అభిమానించే కార్యకర్తలు ఉండొద్దు, నిలదీసే పత్రికలు ఉండొద్దు, భజన చేసే పత్రికలే ఉండాలి. అంటే ఇక్కడ ఏమైందంటే క్లియర్గా నిలదీసే పత్రికలు కానీ, నిలదీసే ఛానల్స్ కానీ, జర్నలిస్టులు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించి కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రభుత్వాన్ని అడిగితే, ప్రభుత్వాన్ని కడిగి పారేస్తే అప్పుడు వాళ్ళకి బాధేస్తుంది. ఆ బాధను ఏం చేస్తారు? తేండి పీడీ యాక్ట్ మనం పెట్టినాం కదా సైబర్ నేరం అని, ఇది సైబర్ నేరం కింద పెట్టండి అంటాడు. పీడీ యాక్ట్ వన్స్ పెడితే కోర్టులో బెయిల్ రాదు. 1 ఇయర్ దాకా కోర్టులలో, జైళ్ళల్లో ఉంచే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యంలో అంటే ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పి అడ్డగోలుగా చట్టాలు తెచ్చి ఎవరినంటే వాడిని లోపటేసి జైల్లో ఉంచి బెయిల్ రాకుండా చేస్తా అంటే ప్రజలు మిమ్మల్ని విడుదల చేస్తారు. అట్లాంటి చట్టాలు చేసి ఒక నిర్బంధమైన పరిపాలన చేస్తే ప్రజల చేతిలో 5 సంవత్సరాల తర్వాత ఒక ఆయుధం ఉంది. పీడీ యాక్ట్ కంటే పవర్ఫుల్ అయిన ఆయుధం ఓటు అనే ఆయుధం. ఆ ఓటు అనే ఆయుధంతో ఇట్లాంటి 10 పీడీ యాక్టులనైనా ఛేదించుకొని వాళ్ళు ఓటేసి మిమ్మల్ని దింపేస్తారు. ఆ రోజు తెలుస్తుంది మీకు. కాబట్టి మొత్తానికైతే పీడీ చట్టం, ప్రశ్నిస్తే పీడీ చట్టం, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పీడీ చట్టం, పీడీ యాక్ట్ని అయితే దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చింది. పీడీ యాక్ట్ ఎవరు పెడతారు? సంఘ విద్రోహ శక్తులకి, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఇట్లాంటి వాళ్ళకి పెట్టే పీడీ యాక్ట్ అది తీసుకొచ్చి ఇలా రౌడీలకి, స్మగ్లర్ల మీద పెట్టే కేసులను తీసుకొచ్చి సోషల్ మీడియా యాక్టివిస్టులు అంటే ఏం చేస్తారు? సోషల్ మీడియా యాక్టివిస్టులు సోషల్గా వాళ్ళ చుట్టూ జరిగే అంశాలని, ప్రభుత్వం పని చేయకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా పబ్లిసిటీ ఇచ్చేది ఉంటే పబ్లిసిటీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం, ప్రశ్నించటం, స్థానిక సమస్యలపైన మాట్లాడటం చేస్తారు. ఏం చేస్తారు అంతకంటే? కానీ స్మగ్లింగ్ చేస్తారు. ఏమన్నా తీవ్రవాదులా, ఉగ్రవాదులా? దేనికి పీడీ యాక్ట్? పీడీ యాక్ట్లో సైబర్ అనే పదం ఎందుకు చేర్చాలి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సెక్షన్లు మార్చి చట్టాన్ని ఏమార్చే ప్రయత్నం అంటే రాష్ట్రంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం బరితెగింపు, విపక్ష నేతలు సోషల్ మీడియా యాక్టివిస్టులపై నిత్యం వేధింపులు, సంబంధం లేని చట్టాలు, సెక్షన్ల ప్రయోగం, చివరకు మహిళ అయిన సుధారాణి పైన ఫోక్సో కేసు అట. మహిళ పైన ఫోక్సో కేసు ఉండదు. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ కేసు ఫోక్సో అంటే చైల్డ్ అండ్ సెక్సువల్ హెరాస్మెంట్కి సంబంధించిన ఫోక్సో కేసు అది. దాన్ని మహిళలపైన పెట్టారట. మహిళ ఎట్లా సెక్సువల్గా హెరాస్ చేస్తుంది? ఉమెన్ అండ్ చైల్డ్ని ఏ రకంగా ఉంటుంది? ఇది ఇలా జరుగుతున్న వ్యవహారం. లేదంటే పరామర్శకు పోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటోడు ఒక బాలిక పైన అఘాయిత్యం జరిగితే కుటుంబాన్ని పరామర్శించడానికి పోతే పరామర్శించినందుకు SC అట్రాసిటీ యాక్టు, ఫోక్సో యాక్ట్ పెట్టారు.
ఇక్కడ మహిళ సుధారాణి పైన ఫోక్సో యాక్ట్ పెట్టారు. అంటే చట్టాన్ని ఎటంటే అటు వాడుతున్నారు. ఇది మరి ఎటు దారి తీస్తుంది అనేది కూడా చూడలేదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నందుకు ఆమెపై వేధింపులు, ఇది అత్యంత దారుణ చర్య అంటున్న న్యాయ నిపుణులు. ఇది ఈ పీడీ యాక్ట్కి సంబంధించి. ఇంకోటి, తప్పుడు కేసులకు భయపడడం, న్యాయ పోరాటం చేస్తా, పరువు నష్టం కేసు, రిట్టు, ప్రైవేట్ కేసు వేస్తున్నా, తప్పు చేసిన వారిని న్యాయస్థానం ముందు నిలబెడతా అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయనపై నిన్న ఫోక్సో యాక్ట్, అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. తప్పు చేసిన తప్పుడు కేసులకు భయపడమేమో, న్యాయ పోరాటం చేస్తా, నాకు పరువు నష్టం కేసు, రిట్టు, ప్రైవేట్ కేసు వేస్తున్నా, నాకు ఎవరైతే పరువు నష్టం కలిగించారో వాళ్ళపైన ఎట్టి పరిస్థితులు న్యాయ పోరాటం చేస్తా అని ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది 3వ పేజీలో వార్త ఉంది. ఇది పీడీ యాక్ట్కి సంబంధించి. ఇది చట్టం ముందు దోషులుగా నిలబెడతా, న్యాయశాస్త్రం చదువుకున్న తాను ఈ కేసులు పెట్టిన వారిని న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతానని, పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. గతంలో ఏఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి తమ పార్టీ నేత కరుణాకర్ రెడ్డిని తప్పుడు కేసులతో వేధిస్తే ప్రైవేట్ కేసు వేశామన్నారు. దాన్ని ఆయన కోర్టులో ఎదుర్కోలేక వైఎస్ఆర్ని కలిసి మొరపెట్టుకోవడంతో కరుణాకర్ రెడ్డి దయదలిచి ఆ కేసు ఉపసంహరించుకున్నారని చెప్పారు. ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న కూడా ఇలా దొరికితే జగన్ చెబితే కేసు విరమించుకున్నానన్నారు. ఎవరి ఒత్తిడితోనో చట్టాలు న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారులు చివరికి న్యాయస్థానం ముందు దోషులుగా నిలవాల్సిందేనని, రిటైర్ అయినా వారిని కేసులు వదిలిపెట్టమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. బాలిక తండ్రి సమాచారం మేరకే నేను పరామర్శకు వెళ్ళాను. పోలీసులపైన ఫోక్సో కేసు పెడితే నా మీద కాదు పెట్టాల్సింది అని చెప్పి ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పుడు కేసులకు భయపడే రకం కాదు, నేను తప్పుడు కేసులకు భయపడను. ఇంకోటి, ఎవడైతే తప్పుడు కేసులు పెట్టిండో ఆ తప్పుడు కేసుల వాళ్ళని తప్పనిసరిగా న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెడతా, ప్రైవేట్ కేసులు వేస్తా, రిట్ పిటిషన్లు వేస్తా, డెఫమేషన్ సూట్లు వేస్తా, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తి లేదంటున్నాను. గతంలో ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి. ఇప్పుడు పడుతున్నారు విజయపాల్ లాంటి, సునీల్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్లు. అయినా కానీ మళ్ళా అధికారులు అదే తద్దు చేస్తున్నారు. ఏముంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, తర్వాత ఇంకో పార్టీ అవుతుందో ఓడతారో తెలియదు, శాశ్వతం కాదు కదా. అయ్యాలు వచ్చినప్పుడు మళ్ళీ మీ మీద రివెంజ్ తీసుకుంటారుగా. అందుకే అధికారులు రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగి, అధికారులు రాజకీయ పార్టీల ప్రమేయంతో ఏదంటే అది అడ్డం పొడుగు చేసి చట్టానికి విలువ ఇవ్వకుండా చేస్తే చట్టం ఏం చేస్తుందంటే కాటేస్తుంది మిమ్మల్ని. ఇది ఒక వార్త. ఇంకోటి, నా భర్తకు ప్రాణహాని ఉందని చెప్తుంది ఆమె. అదే పనిగా తప్పుడు కేసులు పెడుతున్నారు. ములాఖత్ ద్వారా కూడా నా భర్తను కలవనేయడం లేదు. రోజుకు 600 కిలోమీటర్లు తిప్పుతున్నారు. రవికిరణ్ హార్ట్ పేషెంట్, డయాబెటీస్ కూడా ఉంది. నా పట్ల దువ్వాడ సిఐ, రాజమండ్రి సిఐ దురుసుగా ప్రవర్తించారు. నా భర్తకు ఏమైనా జరిగితే సీఎం, డిప్యూటీ సీఎం బాధ్యత వహించాలి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారట. పాపం, నా భర్తకు ప్రాణహాని ఉంది, రోజు 600 కిలోమీటర్లు తిప్పుతున్నారట. వేధింపులు, హెరాస్మెంట్ ఎట్లా ఉంటుందంటే, అసలు ఎందుకు మనం ఈ భూమి మీద పుట్టిన ఎందుకు బతుకుతున్నాం అనే రేంజ్లో హెరాస్మెంట్. 600 కిలోమీటర్లు జర్నీ చేపిస్తున్నారట. 600 కిలోమీటర్లు ట్రావెలింగ్లోనే కొడుతున్నారట. కనీసం భార్య కలిసే అవకాశం ఇవ్వలేదు, కుటుంబ సభ్యులకు కలిసే అవకాశం ఇవ్వాలి, అరెస్ట్ చేసి జైలుకి పంపితే కలిసే అవకాశం ఇవ్వలేదు. కలస్థానికి పోతే సిఐలు దురుసుగా ప్రవర్తిస్తున్నారట, బూతులు తిడుతున్నారట భార్యని. కాబట్టి ఆమె నా భర్తకి ప్రాణహాని ఉంది, డయాబెటీస్ అండ్ హార్ట్ పేషెంట్ కూడా అని చెప్పి చెప్తుంది. పోలీసుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు ఇంటూరు రవికిరణ్ భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 30 నుంచి ఇప్పటి వరకు తన భర్తపై కూటమి ప్రభుత్వం 20 కేసులకు పెట్టించి వేధింపులకు గురి చేస్తుందన్నారు. తన భర్త రిమాండ్లో ఉన్న విషయం తెలిసినా కూడా ఇంటికి వచ్చి గొడవలు చేసి ఇంటికి నోటీసులు అంటించి వెళుతున్నారని తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీ అడుగుతున్నా ఇవ్వడం లేదన్నారు. నా భర్త ఆరోగ్యం నాకు ముఖ్యం, ఆయనకి ఏమైనా జరిగితే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విశాఖ ప్రెస్ క్లబ్లో బుధవారం సుజన మీడియా సమక్షంలో కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రవికిరణ్పై అక్రమ కేసులు బనాయించి పోలీసులు రాష్ట్రమంతా తిప్పుతున్నారని ఆమె ఇంకా ఏమన్నారంటే, రోజు దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేపిస్తున్నారు. గతంలో ఒకసారి యాక్సిడెంట్ జరిగితే కాల్లో రాడ్డు వేశారు, దాంతో ఆయన సరిగ్గా నడవలేకపోతున్నారు. మొన్న ఒక సిఐ ఆయన తోసేశారు, దీంతో ఆయన కాలు బెణికి మరింత గాయమైంది, చీము పట్టి నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన ములాఖత్ ద్వారా కూడా కలవకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే నా భర్తకు షుగరు, గుండె సంబంధిత సమస్య ఉంది, రోజుకు 500 నుంచి 600 కిలోమీటర్లు తిప్పుతూ వేధిస్తున్నారు. నా భర్త మొబైల్స్, ల్యాప్టాప్ను పోలీసులే తీసుకొని సోషల్ మీడియాలో ఆయన పేరిట వారే పోస్టులు పెడుతున్నారట. ఇంతకంటే
దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. రిమాండ్లో ఉండడు, జైల్లో ఉండడు, కోర్టులో ఉండడు, వాళ్ళ కస్టడీలో ఉండియాలి. ఆయన పేరుతోనే సోషల్ మీడియాలో మళ్ళీ పోస్టులు పెడుతుంటాడ. మళ్ళా కేసులు ఉన్నాయని ఇంటికి వచ్చి ఎక్కడ పోయిందని వేధింపులట, నోటీసులు అంటే ఎఫ్ఐఆర్లు కాపీ ఏంటంటే ఇచ్చే పరిస్థితి లేదట. ఎఫ్ఐఆర్ కాపీ ఏ కేసులో అరెస్ట్ చేశారు, అసలు ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. ఎందుకు? హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు కాబట్టి. ఇది ఒక రకంగా బ్రిటిష్ పాలన గుర్తుకు వస్తుంది అని చెప్పి ఆమె చెప్తుంది. బ్రిటిష్ పాలన కంటే దౌర్భాగ్యమైన పరిపాలన ఉంది వేధింపుల విషయంలో అని చెప్పి ఆమె భయపడుతున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. సోలార్ లంచాలు ఊహాగానాలే. ప్రముఖ న్యాయ కోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మాల్ని సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం భారత్లో అధికారులకు నేతలకు లంచాలు ఇచ్చినట్లు అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదట. లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని కానీ లంచం ఇచ్చారని కానీ నిరూపించే కనీస సమాచారం లేదు. 2 కీలక నేరారోపణలో అసలు ఆదానీల పేర్లే లేవు. నేరారోపణలకు బలం చేకూర్చే విశ్వసనీయ ఆధారాలు లేవని న్యాయ కోవిదులు ముకుల్ రోహిత్గి అదే మహేష్ జట్మాల్ని ఇద్దరు ఆదాని వ్యవహారంపై మీడియాలో వెలువడుతున్న ఊహాజనిత కథనాలు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఉన్నాయని అభిప్రాయాలు న్యాయవర్గాల్లో వ్యక్తమవుతుంది. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి ఆదాని గ్రూప్ లంచాలు ఇచ్చేందుకు కుట్ర పన్నిందంటూ యుఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా న్యాయశాఖ నమోదు చేసిన కేసులో నేరారోపణలకు సంబంధించి బలం చేకూర్చే విశ్వసనీయమైన ఆధారాలు ఏవీ లేవని ప్రముఖ న్యాయ కోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్గి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మాల్ని స్పష్టం చేశారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఆదాని గ్రూప్ భారత్లో అధికారులకు నేతలకు లంచాలు ఇచ్చినట్లు డిఓజే తన అభియోగంలో ఎక్కడా నిర్దిష్టంగా పేర్కొనలేదని వెల్లడించారు. కేవలం కుట్రలు జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారట. దాన్నే చెలువల పలవలుగా మరి మన తెలుగు మీడియాలో ఏది భజన చేసే మీడియాలో పచ్చ మీడియాలో అసలు అయిపోయింది, ఇక మొత్తం జైలు అరెస్టు, అమెరికా పోలీసులు వస్తారు, జగన్మోహన్ రెడ్డి ఎత్తపోతారు అని చెప్తారు. మళ్ళీ ఆదానిని ఎత్తపోరట, జగన్మోహన్ రెడ్డి ఎత్తపోతారట. అయిపోయాక అమెరికాలో జైలు వేస్తారా అన్నట్టు చెప్తున్నారు. ఆడ ఏమీ లేదురా నాయన అని న్యాయ కోవిదులు వాళ్ళు, ఈ దేశంలోని అత్యంత సీనియర్ న్యాయవాదులు వాళ్ళు చెప్తున్నారు. ఆదాని విషయంలో ఎక్కడా స్పష్టమైన ఆధారాలు లేవు అని కూడా చెబుతుండు. ఇవేమి నేరారోపణలు అని కూడా ప్రముఖ న్యాయ కోవిదుడు చెబుతుండు. కీలకమైన 2 నేరారోపణలు అసలు ఆదానీలు పేర్లే లేవట. ఇక అసలు ఆదానీని వదిలిపెట్టారు. ఒక్క ఆధారము చూపలేదు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేష్ జట్మాల్ని. సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఆదాని గ్రూప్ భారత్లో అధికారులు నేతలకు లంచాలు ఇచ్చినట్టు డిఓజే అభియోగంలో ఎక్కడా స్పష్టంగా లేదు. ఏ చట్టాలను ఉల్లంఘించారో ఒక్క అభియోగంలో కూడా చెప్పలేదు. కేవలం కుట్ర జరిగి ఉంటుందన్నారే కానీ ఎలాంటి ఆధారం చూపలేదు. లోతుగా పరిస్థితితో ఇవన్నీ అమెరికా న్యాయశాఖ ఊహాగానాలే తప్ప ఏమి లేవు. విశ్వసనీయత లేదని స్వయంగా ట్రంప్ కూడా చెప్పిండట. ఇది ఈ ఊహాగానాలని మొత్తం అయిపోయినట్టు క్రియేట్ చేస్తుంది సోషల్ మీడియాలో. కొన్ని సోషల్ మీడియాలు, కొన్ని పత్రికలు, భజన ఛానల్స్ అయిపోయాయంటున్నారు. కరెక్ట్గా 1 వారం రోజులు నడుపుతారు ఈ కథ. ఈ స్టోరీ 1 వారం రోజులు నడిపాక ఈ డ్రామాకి తెరబడింది. ఆడేం లేదని తెలిసి పరువు బాధ్య మళ్ళీ దానికి యూటర్న్ తీసుకుంటారు, ఏదేదో చెప్తారు. ఇది జరుగుతున్న పరిస్థితి. రైట్. నిజం చెప్తే ఒట్టు, ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు, ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు మాటలు. రాష్ట్రం అప్పులపై అడ్డగోలుగా అబద్ధాలు. అప్పులు 6,46,000 కోట్లేనని అసెంబ్లీ సాక్షిగా వెల్లడి. సభలో పెట్టిన కాగు నివేదికలోనూ అదే ఉంది. అది నిజం. కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి ఏం చెబుతుంది? నిజాలు చెప్పట్లే, మొత్తం అబద్ధాలే. ఒక్క నిజం కూడా చెప్పే పరిస్థితి, అసలు ఆ ప్రయత్నం కూడా చేయట్లే. దమ్మున్న ఛానల్ అంటారు, దమ్ము లేదు మాను లేదు. దేనికి దమ్ము? అబద్ధం చెప్పడంలో దమ్ముంది మీకు. గోబెల్స్ ప్రచారం చేయడంలో దమ్ముంది. ఒప్పును తప్పుగా ప్రచారం చేసే దాంట్లో దాంట్లో దమ్ముంది. కానీ నిజాలు నిర్భయంగా చెప్పే దాంట్లో దమ్ము లేదు అనేది అలా ఏపీలో ఉన్న సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఏదో జర్నలిస్టులో పెద్ద పెద్ద పొలిటీషియన్సో లేదా సామాజిక కార్యకర్తలు కాదు. ఏపీలో ఉన్న చేనులలో పనులు చేసుకుంటారు కదా మహిళలు, చేనులలో పనులు చేసుకుంటూ కూలీలు మాట్లాడుకుంటున్నారు. అబద్ధాలు ప్రచారం చేయటంలో, కొన్ని సామాజిక వర్గాలను పైకెత్తడంలో, కొన్ని సామాజిక వర్గాలను కించపరచడంలో ఇగో పలానా టీవీ ఛానల్లో పలానా పత్రికలు వాళ్ళు నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు అంటున్నారు. కానీ ఒక నిజం కూడా ఉండదు, అన్ని అబద్ధాలని నిర్భయంగా చెప్తారు వాళ్ళు.
అబద్ధాన్నే నిజం చెప్పినట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేసే దాంట్లో చేస్తున్నారు. అడ్డగోలుగా నిజం చెప్తే ఓటు అంటే వాళ్ళు నిజం చెప్తారని మనం ఎందుకు ఆశించాలా? ప్రజలే అనుకుంటున్నారు. వాళ్ళు నిజం చెప్పడం మర్చిపోయారని ప్రజలు అనుకుంటుంటే మళ్ళీ మీరు ఒట్టు అంటారేంది? ఒట్లోడు మీద వేయాలి, వాళ్ళు చెప్తే కదా. ఆ మరుసటి రోజే రాష్ట్రం అప్పులు 10 లక్షల కోట్లని ఒక పేపరు, 11 లక్షల కోట్లని ఒక పేపరు, ఇంకొక పేపర్ 14 లక్షల కోట్లు ఆంధ్రజ్యోతి అయితే. అయిపోయి ఏముంది రాయటమేగా, టైప్ చేయటమేగా, 14 లక్షల కోట్లు అప్పు అయిపోయాయి. వాళ్ళని అడిగేదోడు నిజంగా అయిందా కాదని. అసెంబ్లీలో పెట్టింది నిజం, అఫీషియల్ రికార్డు, అది చూశారు. ఇక ఏం చేయాలో అర్థం కాలే. అరే రే మనం ఇన్ని రోజులు ప్రచారం చేసినంత తప్పు అయిపోయారా, ప్రజలు ఏమనుకుంటారు, మన దొంగ పని అంతా బయటపడది, మనం అల్లిన కుట్ర, మనం అల్లిన డ్రామా అంతా సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోతుంది కాబట్టి ఏదో మళ్ళీ 10, 11, 12, 15 అని పెడితే అయిపోయా. అప్పుడు అసెంబ్లీలో చర్చ పక్కదావ పట్టింది, ఇది వస్తుంది అసలు కానీ ఒక పన్నాగం వేశారు. కానీ ప్రజలకు తెలియదా? అసెంబ్లీలో ఆన్లైన్లో ఇవాళ రికార్డు ఉంది, కాగ్ నివేదిక ఆన్లైన్లో ఉంది. దాంట్లో ఉంది స్పష్టంగా 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికని. మీరు 14 లక్షలు అని చెప్తుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నిజం చెప్తే ఉట్టట. వారు బడ్జెట్లో చెప్పింది తప్పు అయితే సభలో ఎలా పెట్టారు? తిరుమల లడ్డు పైన కూడా అదే ప్రచారం. ఆ నెయ్యి వాడనే లేదని టీటీడీఓ స్వయంగా చెప్పిన అవే అబద్ధాలు. విజయవాడ వరదల విషయంలోనూ విషం చిమ్మారు. అసలు నగరంలోకి వరదను మళ్లించి ఇళ్లను ముంచిందే వాళ్ళు. ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై నానా యాగి, అది మంచిది కాకపోతే రీసర్వేని ఎందుకు కొనసాగిస్తామంటున్నారు. సౌర విద్యుత్ కొనుగోలుపైన వారం రోజులుగా దుర్మార్గంగా ఈనాడు నిందలు. సెకీ ఒప్పందంపై విష్ప్రచారం. అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీలు ఉండవన్న కేంద్ర విద్యుత్ శాఖ. సెకీ రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్లు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ మధ్య ఒప్పందంలోనూ స్పష్టత. కళ్ళెదుటే వాస్తవాలన్న నిత్యం అబద్ధాలు. వాళ్ళ పనే అబద్ధాలే. కళ్ళెదుటే ఉంటుంది వాస్తవం కానీ అబద్ధాలు. ఈనాడు పేపర్ లాంటిది ఆంధ్రజ్యోతి పేపర్. ఈనాడు అయితే మార్గదర్శి చిట్ ఫండ్ అని ఉంది వాళ్ళకి. ఆ మార్గదర్శి చిట్ ఫండ్ అనేది కళ్ళ ఎదుటే కనపడుతుంది. 26,610 కోట్ల రూపాయలు బ్లాక్ మనీని అందులో దాచిపెట్టి చందాదారులు డిపాజిట్ చేశారన్నారు. ఎవరు ఆ చందాదారులు అంటే ఇంతవరకు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. ఆడ చందాదారులు లేని దాన్ని ఉన్నట్టు, ఉన్నదాన్ని లేనట్టు క్రియేట్ చేయడంలో దిట్ట. హైకోర్టు స్పష్టంగా పెన్ డ్రైవ్లు ఇవ్వండి, ఉండవెల్లి అరుణ్ కుమార్ పిటిషనర్కి మీ చందాదారులు ఎవరో వాళ్ళకి ఇవ్వండి, ఆ డీటెయిల్స్ ఇవ్వండి అంటే ఇంతవరకు ఆ చందాదారుల లిస్టే ఇవ్వలే. ఎందుకంటే లేరాడ. అది అబద్ధం. అబద్ధాల పునాదులపై నిర్మాణమైంది ఈనాడు పత్రిక అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అబద్ధాలే వాళ్ళ పునాది, మోసాలే వాళ్ళ పునాది అని ఇలా సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మనం కాదు. మనకు విలువ ఉంది. ఈనాడు అంటే ఒక పత్రిక, ఈ ఆంధ్రజ్యోతి అంటే ఒక పత్రిక, యాజ్ ఎ జర్నలిస్ట్కి గౌరవించాలి కూడా. కానీ సామాన్య ప్రజలు గౌరవించట్లేదు. అది బాధ. మాకు కూడా బాధ అవుతుంది. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా సాటి పత్రిక, సాటి టీవీ ఛానల్ని అంత మరీ హీనంగా ప్రజలు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇది ఇలా జరుగుతుంది. అసలు నిజం అనేది చెప్పడం మర్చిపోయారట. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, విజయవాడలో బుడమేరు వరదలు కావచ్చు, బడ్జెట్లో చెప్పిన ఫిగర్స్ కావచ్చు, ఇప్పుడు సౌర విద్యుత్ కావచ్చు, అన్నిట్లలో దేంట్లో కూడా నిజం చెప్పట్లే. పోలవరం ఇక బ్యారేజ్ అయినట 41.15 మీటర్ల ఎత్తుకే నీటి నిల్వ అని చెప్పి తేల్చి చెప్పిన కేంద్రం. అటు కేంద్రము, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాల నిర్వాకం బట్టబయలు. రాజ్యసభలో కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌదరి స్పష్టీకరణ. అయిపోయా. పోలవరం ఇక బ్యారేజ్ అట, ప్రాజెక్టు కాదు. 41.15 మీటర్లకు ఒప్పుకున్నారట ఎన్డీఏ ప్రభుత్వ భాగస్వామ్య పక్షాలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోలవరాన్ని ప్రాజెక్టు నుంచి, జీవనాడి నుంచి జీవత్యం తయారు చేస్తున్నారు. ఇక పోలవరం జీవనాడి కాదు, పోలవరం జీవత్యం. పోలవరానికి డబ్బులు ఖర్చు పెడతారు కానీ ఉపయోగం ఉండదు. ఇక 196 క్యూసెక్కులు నీళ్ళు నిల్వ ఉండాల్సింది 115 క్యూసెక్కులకు తగ్గిస్తున్నారు. 45.75 మీటర్ల ఎత్తు ఉండాల్సింది దాన్ని 41.15 మీటర్లకి తగ్గిస్తున్నారు. అంటే అది ప్రాజెక్టు కాదు, బ్యారేజ్ చేస్తున్నారు. ఇక బ్యారేజ్ చేశాక అది జీవనాడి ఎట్లయిద్ది? అది జీవనాడి కాదు, జీవత్యం. ఈ పోలవరం జీవనాడిని సమాధి చేస్తున్న పాపం ఎవరిదైనా ఉందంటే కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. పోలవరం ఆశల్ని, 40 సంవత్సరాల పోలవరం ఆశల్ని సమాధి చేస్తున్నారు పునాదుల కింద. దానికి కారణం ఇలా తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు కారణమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు మాట్లాడుకున్నారు. ఎందుకంటే జలశక్తి సహాయ మంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పిండు,
పోలవరం ఎత్తుని 41.15 మీటర్లకు తగ్గించినాం. దానికి తెలుగుదేశం పార్టీ కూడా ఒప్పుకుంది. ఆ తగ్గించిన క్యాబినెట్లోనే రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఉన్నారు క్యాబినెట్ మంత్రులలో, క్యాబినెట్ మీటింగ్లో. కాబట్టి మేమందరం ఏకగ్రీవంగా ఆమోదించుకొని ప్రాజెక్ట్ అవసరం లేదు, జీవనాడి అవసరం లేదు, దాన్ని జీవోత్సవం చేద్దాం, సమాధి చేద్దామని అనుకున్నామని ఆయన స్పష్టంగా చెప్పిండు. ఇది ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ఇక నుంచి బ్యారేజ్ అయిద్దట అది. రైట్. రైట్, ఇది ఒక వార్త. ఇది సాక్షికి సంబంధించి ఆంధ్రప్రభ. అటు పోర్టులు ఇటు హార్బర్లట పారిశ్రామిక కారిడార్ల అనుసంధానం. సముద్ర ఆహార ఎగుమతుల్లో రాష్ట్రం అగ్రస్థానం. ప్రపంచ మారిటైమ్ హబ్గా ఏపీ. P4తో తీరం అభివృద్ధికి ప్రణాళికలు. పరిశోధనలకు ప్రత్యేక విశ్వవిద్యాలయం. అదే మారిటైమ్ పాలసీ 2024 లక్ష్యం. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేసిండు. అటు పోర్టులట ఇటు హార్బర్లట మొత్తం P4తోని ఏం చేస్తారు, అభివృద్ధికి ప్రణాళికలు వేస్తారంట. P4లో ప్రైవేట్ వాళ్ళు వస్తారు. ఇది కథ. దానిపై నిన్న సమీక్ష చేశారు. కాకినాడ రేవులో రేషన్ బియ్యం లంగరట. పక్కా సమాచారం. కలెక్టరు ఇతర శాఖల అధికారులతో ఆకస్మిక దాడులు. నౌకలోని 5 గదుల్లో 38,000 టన్నుల బియ్యం. మార్గం మధ్యలో మరో 10,000 టన్నులు ఉన్నాయట. కాకినాడ రేవులో రేషన్ బియ్యం లంగర్ ఉందట. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టమనేమో పైన చంద్రబాబు నాయుడు గారు చెబుతుండే. కింద ఈ 38 గదులలో బియ్యం ఉన్నాయట. తప్పు చేసిన వాళ్ళు మరి ఎవరు, వదిలిపెట్టేది ఎవరు ఇప్పుడు అనేది మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు, కటకటాల పాలు చేస్తా అంటాడు చంద్రబాబు నాయుడు. ఏ తప్పు చేసిన వాళ్ళని? రేషన్ బియ్యం కాకినాడ పోర్టులో ఉన్నాయట 38 గదులలో, కొన్ని వేల టన్నులు. మరి ఇందులో తప్పు చేసింది ఎవరు, ఇప్పుడు శిక్షించాల్సింది ఎవరు? తప్పు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ దాచిపెట్టారని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. శిక్షిస్తారా? శిక్షించరు. వాళ్ళ దృష్టిలో తప్పు చేయటం అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, వాళ్ళ దృష్టిలో తప్పు చేయటం అంటే ప్రభుత్వాన్ని నిలదీయటం. వాళ్ళని శిక్షిస్తారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అక్రమాలు చేసేటోళ్ళు తప్పు చేసినట్టు కాదు. చేసి ఉంటే మీరు పైన అన్న స్టేట్మెంట్ ఇలా గుర్తిస్తుంది. ఎవరి మీద చర్య తీసుకున్నారు? నిన్న ఇక ఆఖరికి ఏ కాడికి వచ్చింది, అది బూడిద పంచుకునే దానికాడ కూడా ఇద్దరు, ఒక ఎమ్మెల్యే, ఒక మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన, ఇద్దరు కొట్టుకునే కాడికి వచ్చింది. ఒకళ్ళ లారీలను ఒకళ్ళు దగలబెట్టుకొని ఎస్పీకి లెటర్లు రాసుకునే కాడికి వచ్చింది. బూడిద పంచుకోవడానికి, బూడిద మీద వచ్చే ఆదాయాన్ని పంచుకునే దాంట్లో కొట్లాట వచ్చింది. పంపకాలలో ప్రజల గురించి రాలే కొట్లాట. నియోజకవర్గ ప్రజల గురించో, నియోజకవర్గానికి తాగునీరో, సాగునీరో, విద్య గురించో, వైద్యం గురించో కొట్లాట రాలే, గొడవ పట్టలే. వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ అక్రమ ఆర్జన కోసం గొడవ పడుతున్నారు. ఆడికి వచ్చింది కథ. మళ్ళీ నేను తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టినా అంటాడు. తప్పు చేసింది స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు ఉన్నదల్లా ఏంటంటే మీ ముందు చర్య తీసుకోవటం ఉంది. ఇది రేషన్ బియ్యానికి సంబంధించి. ఇంకోటి, ఆ ముగ్గురు పెద్దలు ఎవరు? రాజ్యసభ అభ్యర్థులపై కసరత్తు. టీడీపీ సీనియర్ నేతలు మొదలైన సందడి. టికెట్లు ఆశిస్తున్న పలువురు సీనియర్లు తిరిగి బీదాకు పట్టం. దాదాపుగా పేరు ఖరారు. 2 సీట్లపై పెరుగుతున్న పోటీ. జనసేనకు 1 సీటు కేటాయించే యోచన. అదే జరిగితే పెద్దల సభకు నాగబాబు. డిసెంబర్ 5వ తేదీలోపు అభ్యర్థుల ప్రకటన. ఆ ముగ్గురు పెద్దలు ఎవరు? మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. వీళ్ళు రిజైన్ చేశారు. ఏది? రాజ్యసభకి. ఆ రిజైన్ చేసిన ప్లేస్లకి ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తున్నాయి. డిసెంబర్ 5 లోపు ప్రకటించాలి. దాంట్లో ఢిల్లీ పోయి 2 రోజులుగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అక్కడే మకాం వేసిండు. నిన్నటి వరకు ప్రజల గురించి, రాష్ట్రం గురించి పోయిండామనుకున్నారు. ఆయన రాష్ట్రం గురించి, ప్రజల గురించి పోయినట్టు వార్తలు రావట్లే. నాగబాబు గారు వాళ్ళ బ్రదర్ కోసం పోయిండు. రాజ్యసభకి మా బ్రదర్ను పంపించాలి, ఏం చేస్తారో చేయండి అని అమిత్ షా దగ్గర కూర్చుండిపోయి, బీజేపీ అధిష్టానం పెద్దల దగ్గర కూర్చొని మా అన్న నాగబాబుకి రాజ్యసభలో స్థానం ఇవ్వాలి, 3 ఖాళీ అయినాయి, దాంట్లో 1 మా అన్నకి ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పట్లే, పోయి బీజేపీ దగ్గర ఉంది. ఎందుకంటే ఈ చిలక జాతకం అక్కడ ఉంది. ఈ రామచిలక జాతకం చంద్రబాబు నాయుడు గారి ఈ చిలక ఊపిరి ఎక్కడుందంటే అమిత్ షా దగ్గర ఉంది. ఆడ పట్టుకుంటూ పోయి
ఆడ పట్టుకొని ఢిల్లీలో కూర్చొని నాగబాబు గారికి ఒక రాజ్యసభ సీటు 3 అయిపోయింది. ఇంకో సీటు బేదా మస్తాన్ రావు బీసీ కమ్యూనిటీ యాదవ్ కమ్యూనిటీ ఆయనకి, ఇంకో సీటు నాకు తెలిసి గల్లా జయదేవ్కి ఇస్తారా, ఇంకా కొంతమంది రేసులో ఉన్నారు, మరి వాళ్ళకి ఇస్తారా, గల్లా జయదేవ్కి ఇస్తారా అనేది ఒక చర్చ నడుతుంది. మొత్తానికైతే ఆ ముగ్గురు పెద్దలు ఎవరంటే ఒకటి నాగబాబు గారు, ఇంకోటి బీదా మస్తాన్ రావు, ఇంకొకటి గల్లా జయదేవా, లేదా ఇంకా XYZ ఎవరైనా వస్తారా అనేది చూడాలి. ఇది జరుగుతుంది. ప్రత్యేక హోదాపై రాతపూర్వక హామీ ఏమీ లేదు. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టీకరణ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఎలాంటి రాతపూర్వక హామీ ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం హైకోర్టుకు నివేదించింది. ఇందుకు సంబంధించి కేవలం మౌఖిక హామీ మాత్రమే ఇవ్వడం జరిగిందని, ఎలాంటి రాత పూతలు లేవని తేల్చి చెప్పింది. రాతలు ఉన్న దానికి దిక్కు లేదు, అసలు రాత లేని దానికి మౌఖికంగా దానికి దిక్కు ఉంటుంది. రాతలు కాదు, డైరెక్ట్గా ఆడియో ఉండి కొన్ని లక్షల మంది సమక్షంలో చెప్పింది చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలైతే. వాలంటరీ వ్యవస్థని నేను ఎట్టి పరిస్థితుల్లో తీసేసేది లేదు, వాళ్ళకి 5,000 కాదు నేను 10,000 ఇస్తా అని కొన్ని లక్షల మంది సమక్షంలో చెప్పిండు. దానికే దిక్కు లేదు. ఇక రాతపూర్వకంగా లేకుండా ఆడియో ఏదో కాగితం పూర్వకంగా లేకుండా మౌఖికం చెప్తే చేస్తారు పనులు. బ్యాలెట్ పెట్టెల కోసం కాంగ్రెస్ జోడో యాత్ర చేస్తట. రాష్ట్ర జాతీయ స్థాయిలో లీగల్ టీమ్స్ ఏర్పాటు, నియోజకవర్గ స్థాయిలో చర్చాగోష్ఠులు. మహారాష్ట్ర నుంచి శ్రీకారం. హస్తం పార్టీ నేతల యోచన, మాతో కలిసి రావాలంటూ ప్రతిపక్ష పార్టీలకు ఖర్గే పిలుపు. కాంగ్రెస్ పార్టీ అయితే సీరియస్గా అసలు ఎలక్షన్ ప్రాసెస్ మీద పడుతుంది. వాస్తవం ఇది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బలమైన ఒక స్టాండ్ తీసుకున్న వాళ్ళు అసలు జోడో యాత్ర చేయాల్సింది, భారత్ను జోడో చేయాల్సింది ఎన్నికల ప్రక్రియలో. ఎన్నికల నిర్వహణ అసలు తప్పు ఉంది, ప్రజాభిప్రాయాన్ని బయటికి రానియకుండా చేస్తుంటే ఈవీఎం మిషన్లతోని. కాబట్టి బ్యాలెట్ పేపర్ కోసం, బ్యాలెట్ పెట్టెల కోసం జోడో యాత్ర చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందట. అది మహారాష్ట్ర నుంచి శ్రీకారం చుడతాం. మహారాష్ట్ర నుంచి ప్రతిపక్ష పార్టీలు మాతో కలిసి రావాలి. ఎందుకంటే ఇది ఎన్ని సంవత్సరాలైనా మారదు. ఈవీఎంలతో పోతే ప్రభుత్వాలు మారు, అదే పార్టీ ఉంటుంది, అదే ముఖ్యమంత్రులు ఉంటారు, అదే ప్రధానమంత్రులు ఉంటారు. ప్రజలు ఇక చివరికి కసి వచ్చి తిరగబడే పరిస్థితి కొద్దీ. కాబట్టి బ్యాలెట్ పేపర్ వస్తే ప్రజల అభిప్రాయం బయటకు వస్తుంది అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ ఒక జోడో యాత్రను అయితే తీసుకుంటుంది. ఇది పెద్ద ఎత్తున ఉద్యమం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున అనుమానాలు ఉన్నాయి ఈవీఎంల పైన. నెక్స్ట్ దిశ చూద్దాం. విజయపాల్ పాపం పండిందట, నన్ను వ్యక్తిగతంగా హింసించారు. సిఐడి చీఫ్ సునీల్ అసలు కుట్రదారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్తుండు. రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ ఎన్నో దందాలు చేశారు, ఆయన పాపం నేడు పండింది అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. విజయపాల్ అరెస్టుపై ఆయన బుధవారం స్పందించారు. గతంలో పక్కా ప్రణాళికతోనే నన్ను అరెస్ట్ చేశారు, పైనుంచి వచ్చిన ఆదేశాలతో నన్ను చిత్రహింసలకు గురి చేశారు. ఈ కేసులో పోలీసులు ఎన్ని ప్రశ్నలు వేసినా తనకు తెలియదంటూ విజయపాల్ ఓ క్రిమినల్ మాదిరిగా సమాధానాలు చెబుతున్నారని రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఆయన్ని ఒక కేసులో వేధించారట విజయపాల్. ఆయన దేశపోయి పాపం పండింది, అలా అరెస్ట్ చేశారని చెప్పి ఒక వార్తని. గంజాయి విక్రయిస్తే సంక్షేమం కట్టు, మాదక ద్రవ్యాల నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరు ఈగల్గా మార్పు. విద్యా సంస్థలు, సచివాలయాల్లో కమిటీలు ఏర్పాటు. డ్రగ్స్ దుష్పరిణామాలపై పాఠ్యాంశం రూపకల్పన. కేబినెట్ సబ్ కమిటీలో భేటీలో మంత్రి నారా లోకేష్ వెల్లడి చేసిండు. గంజాయి విక్రయిస్తేట సంక్షేమం కట్టు, మంచిదే. గంజాయి డ్రగ్స్ విషయంలో ఏ ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపాలి. అది ఒక సామాజిక రుగ్మత, సమాజానికి బట్టిన చీడ. వాడు గంజాయి దాగో డ్రగ్స్ దాగి ఊకుంటాడా? సమాజం మీద పడి అమ్మాయిల మీద అఘాయిత్యాలు, మహిళలపైన అఘాయిత్యాలు, మర్డర్లు, దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చేస్తారు. ఆ మత్తులు ఏం చేస్తారు జరగ మొత్తం సమాజానికి పట్టిన చీడ పురుగులు వాళ్ళు. కాబట్టి అసలు ఆ చీడ పురుగులు కావడానికి కారణమైన గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలన మంచిదే, కట్టడి చేయాలి. దానిపైన కేబినెట్ సబ్ కమిటీ నిన్న కూర్చొని గంజాయి విక్రయిస్తే సంక్షేమం కట్ట అంటున్నారు. ఏం సంక్షేమం? రేషన్ బియ్యము, వాళ్ళకు వచ్చే స్కీములు కట్టట. ఈ సంక్షేమం కట్ట చేస్తే గంజాయి విక్రయించుడు ఆగుతాడు. వాడు గంజాయి విక్రయిస్తే లక్షలలో వేలల్లో ఆదాయం వస్తుంటే నువ్వు ఇచ్చే 10 కేజీల బియ్యం కోసం వాడు ఆగుతురా? అది కాదు చేయాల్సిందే. కఠినమైన చట్టాలు ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి. మీరు సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని వేధించడం కోసం పీడీ యాక్ట్లో సైబర్ నేరాలని పదాలు పెట్టారు కదా, ఆడ కాదు పెట్టాల్సింది, ఏడ పెట్టాల. నార్కోటిక్స్ NDPS యాక్ట్లో మీరు పెట్టాలా, దాంట్లో కఠినంగా వ్యవహరించాలా.
ఈ నీకు సంక్షేమం కట్ చేస్తారు, రేషన్ బియ్యం, టీ పొడి ఇయ్యం, పంచదార ఇయ్యం అంటే ఎవడు ఆగుతాడు? అసలు గంజాయి స్మగ్లింగ్ చేసేవాడు, గంజాయి వ్యాపారం చేసేవాడు రేషన్ బియ్యం కోసం, కిరాసనాయిల కోసం ఆగుతురా? కాబట్టి ఇది కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సింది సంక్షేమం కట్ చేయడం కాదు, కఠినమైన చట్టాలు ఉండాలి. ఇంకోటి, గంజాయి విక్రయిస్తే ఏదైతే మీరు సంక్షేమం కట్ అంటున్నారో, ఇసుక, బూడిద లాంటి, మైనింగ్ లాంటి మాఫియా మట్టి అమ్ముకుంటున్నారు, ఇసుక దోపిడీ, లిక్కర్ దోపిడీ చేస్తున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళకి పదవులు కట్ చేయండి, వాళ్ళకి పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఇవాళ మీ పార్టీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్, బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇద్దరు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకుంటున్నారు, బజారు పాలు చేశారు పరువుని. ఇద్దరు సీనియర్ నాయకులు, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే, ఇద్దరు కలిసి వీధి పోరాటం చేస్తున్నారు డబ్బుల కోసం, బూడిద అమ్ముకునే దానికోసం వీధి పోరాటం చేస్తున్నారు. మీకు కనపట్టలేదు అది? ఇక దానిపైన చేయాలి. కట్ చేస్తే వాళ్ళని కట్ చేయండి. కట్ చేసే దమ్ము నిజంగానే గట్స్ ఉంటే కట్ చేయండి. అట్లా ఇవాళ లిక్కర్ మాఫియా చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ చేయండి వాళ్ళకున్న పవర్ని. ఇసుక మాఫియా చేస్తున్న వాళ్ళు కట్ చేయండి. మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా చేస్తున్న వాళ్ళు కట్ చేయండి. నువ్వు గంజాయి విక్రయించడండి, రేషన్ కట్ చేస్తే ఆగడాడు. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. మత్తు వదలాల్సిందేనట. వదలాలంటే ముందు మీకు మత్తు వదలాలా? అధికారం మత్తు వదిలితే ఆ మత్తు వదులుతుంది. అమరావతి 2.0 రిపబ్లిక్ డే వేడుకలు అక్కడే. రాజధాని కీలక ప్రాజెక్టుల పునరుద్ధరణకు త్వరలో శ్రీకారం. 15 ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ క్వార్టర్లు సహా నిర్మాణ పనులని పునః ప్రారంభం. 9 నుంచి 24 నెలల్లో ఆయా పనులు పూర్తికి డెడ్ లైన్. అమరావతికి యాక్షన్ ప్లాన్ రెడీ అయిందట. సింగపూర్ వాళ్ళు వస్తారు. ఇక కన్సార్టియం వచ్చి ఇక దిగిద్ది రంగంలోకి. మనం రోజు ఫోటోలు చూడాలి. జేసీ వర్సెస్ ఆది ఆట. బూడిద రవాణాపై రగడ, రెండో రోజు లడాయి. కడప జిల్లా ఆర్టీపీపీ వద్ద తీవ్ర ఉద్రిక్త. ఇరువురు నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. రేపు రాజధానికి రావాలని ఆదేశం. దీంతో చర్చల దిశగా ఆ ఇద్దరు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరి మీద క్లాస్ బీకిండాడు చంద్రబాబు నాయుడు. రేపు రాజధానికి రావాలన్నాడు. ఏం చేయాలి? రాజధానికి వచ్చి ఇద్దరిని సంజాయిస్తారా? సస్పెండ్ చేసి పడేయండి నిజంగానే మీకు దమ్ము ధైర్యం ఉంటే. మీ పార్టీ అయినా ఆయన బీజేపీ ఏం చేస్తారు? పిలిచి కన్విన్స్ చేస్తారా? జాగ్రత్త పంచుకోండి, ఇగో నేను పంపకాలు చేస్తే ఇక దీని ప్రకారం వాటాలు వేసుకొని పంచుకోండి అని పిల్లలు చెప్పాలి. అదేగా చెప్పాల్సింది. లేకపోతే వాళ్ళు ఆగుతారా? వాళ్ళు ఇద్దరు ఎవడు ఆగడు. పంచుకోండి మంచిగా, పంపకాలు ఇగో ఈ పద్ధతిలో పంచుకోండి, 50-50%, 40-60%, 30-70% అని శాతాలు ఇస్తారా? ఇక దానికే మీరు కూర్చోబెట్టేది. ఇక మళ్ళీ మీ దగ్గరకు పిలిచి వాడు చేసేదే దందా, బూడిద దందా చేసేటోండి మీ ముఖ్యమంత్రి పిలిచి ఏం చేయాలా? సస్పెండ్ చేసి పడేసే కాడికి పార్టీ నుంచి. ఈయన లిక్కర్ మాఫియా గురించి కూడా, లిక్కర్ సిండికేట్ గురించి కూడా పేర్లు చదివి ఒక్కోడు బొండెకు గొరుగుతా అన్నాడు, కోసి పాడేస్తా అన్నాడు. మళ్ళీ ఆయన పిలుచుకోనట లిక్కర్ మాఫియా, బూడిద మాఫియా, ఇసుక మాఫియా చేసేటోళ్ళని పిలిచి ఏం చెప్తారు? మీరు బయటపడకుండా చేసుకోండి, పంచుకోండిలే కానీ, దోపిడీ చేయండిలే కానీ బయటికి రానియకుండా చేసుకోండి అని చెప్తారు. ఇక ఇద్దరు మంచిగా కూర్చొని మాట్లాడుకోండి, వాటాలు వేసుకొని అని చెప్పి. ఇక దానికి ఆంధ్రజ్యోతి రేపు రాజధానికి రావాలని ఆదేశం. సీఎం దీంతో చర్చల దిశగా ఇద్దరట. ఆగ్రహం వ్యక్తం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఎవరి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది? ఎవడి మీద ఆగ్రహం వ్యక్తం చేయాలా? ఇది బయటకు పంచుకోండిరా నాయన, మన పద్ధతి అదికి పంచుకోవడం, కానీ బయటకు వచ్చేటట్టు ఎందుకు చేస్తాను అంటాడు ఆయన. బాధ. మనం ఉన్నదే పంచుకోవడానికి, ఆ పంచుకునేది జనాలకు తెలియకుండా చేయండి అంటుండు. అదే ఆగ్రహం తప్ప వేరే ఆగ్రహం ఏం లేదు. ఇక దీని గురించి ఎక్కడా రాయదు ఆంధ్రజ్యోతి. దీన్ని మళ్ళీ పాజిటివ్ కోణం, ఆగ్రహం వ్యక్తం చేసిండట. ఇది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించు, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం. సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధృవీకరణ పత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేశారట. చెన్నైకి సంబంధించి అతను ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసిండు, కానీ కన్వర్టెడ్ క్రిస్టియన్ అట. అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటే బీసీసీ ఇవ్వాలి, కానీ లేదు నేను హిందువుని అంటుండు, కానీ క్రిస్టియన్ అట. అట్లా మీరు కేవలం క్యాస్ట్ సర్టిఫికేట్ కోసమే రిజర్వేషన్ బెనిఫిట్ పొందడానికే ఎస్సీ అని చెప్పి, క్రిస్టియన్ కాదు హిందువుని అని చెప్పి మోసం చేస్తే అది రాజ్యాంగాన్ని మోసం చేసినట్టే, తప్పు అని చెప్పి ఆయన చెప్తుండు. అది సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఎవడుంటాడు? ఎక్కువ మంది అదే ఉండరు. ఇప్పుడు ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అంతా ఎస్సీ పేరుతోనే సర్టిఫికేట్ తీసుకున్నారు, హిందూ అని పేరు చెప్పి.
వైద్యుడి నిర్లక్ష్యం అట నిండు ప్రాణం బలైంది. ఓ పాజిటివ్ బదులు ఏ పాజిటివ్ ఇచ్చిండట బ్లడ్. ఇక వాడేం వైద్యుడు, వాడికి ఏం సర్టిఫికేట్ ఉందో, అసలు దొంగ వైద్యుడా నిజమైన వైద్యుడు చూడాలి. ఏ పాజిటివ్, ఓ పాజిటివ్ అయితే ఏబీ పాజిటివ్ ఇచ్చిండట. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మహిళ మృతి, బంధువుల నిరసన. కాకినాడ జీజీహెచ్లో ఘటన, గవర్నమెంట్ హాస్పిటల్. మళ్ళా ఓ పాజిటివ్ రక్తం ఎక్కియాల్సింది ఏబీ పాజిటివ్ ఎక్కించిన తర్వాత కిడ్నీ పోయింది, చనిపోయింది పాపం. వైద్యుల నిర్లక్ష్యం అట. ఇక ఆమెకి ఏదో మళ్ళీ నష్టపరిహారం కట్టిస్తారు, అయిపోయాక మొత్తం మంచిగా అయిందని చెప్తారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఎస్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.